Hi, ma'am. Hello. How are you, ma'am? Fine. Thank you. First of all, congratulations, ma'am. Thank you so much. మ్యామ్ మ్యామ్ నారీ శక్తి అవార్డు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ మొదటి క్షణంలో మీకు ఎలా అనిపించింది? అసలు ఈ ఎగ్జైట్మెంట్‌ని మీరు ఎలా డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారు? I am very much thankful for this Nari Shakti Award, especially Mr. Nizamuddin, and conducting these type of conferences and giving awards to the for women empowerment. I appreciate a lot, Okay. and I congratulate the entire administrators and whomever strives hard for these awards. I congratulate them, and I congratulate all the awardees of Nari Shakti. మ్యామ్ ఒక మహిళగా మీరు ఇంకో మహిళకి హెల్ప్ చేసినప్పుడు ఆ మొదటి రోజు మీలో కలిగిన అనుభవం వల్ల ఏదైనా మార్పు చూసారా? నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్నమ్మా. గత 25 ఇయర్స్ 2.5 డికేడ్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోజు నుంచే ఉమెన్ ఎంపవర్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. స్త్రీలందరూ వాళ్ళ శక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే మనం ఏమైనా సాధించగలం. ఎవ్వరూ స్త్రీ మగవాడు కాబట్టి ఎక్కువ, స్త్రీ కాబట్టి తక్కువ అలా ఏం ఉండదు. We do have the intellectual power, we do have our own strengths. We are the only people who can manage on one side the family affairs and on the other side professional. Everything is possible for us. Even scientifically it had been proved that women are more intellectuals than men. ఒక పనిని ఒక 10 పనుల్ని ఒక్క చేత్తో చేయగలదు మహిళ. అదే పురుషులకు సాధ్యం కాదు. నేను స్త్రీలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ శక్తిని నమ్ముకోండి, చదువుకోండి, ఖాళీగా ఉండొద్దు, ఎవరూ ఖాళీగా ఉండొద్దు. మీలో చాలా శక్తి ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. నలుగురికి మీ తెలివితేటలతో నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మీరు బిజీ అవ్వండి, ఖాళీగా కూర్చోవద్దు. అంతేకాకుండా ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫ్యామిలీ కౌన్సిలర్ని, డైవర్స్ కేసెస్ చేస్తుంటాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ క్రిమినల్ సైడ్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ నాకు రీసెంట్గా ముఖ్యంగా ఈ మధ్య జరిగిన నోయిడాలో త్రిషా శర్మ కేసు బాగా కదిలిచ్చింది. షీఈ్ సో క్యూట్, సో బ్యూటిఫుల్, అండ్ షీఈ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉమెన్, but murdered by in-laws. The reason is so many reasons are there. The level of confidence is more important in women. They had to come out. నేను స్త్రీలకు ఒకటే చెప్తాను, మీరు అడ్జస్ట్ అవ్వండి. ఫ్యామిలీని వదిలేసి రమ్మని చెప్పట్లేదు, అడ్జస్ట్ అవ్వండి. ఎంతవరకు మీ జీవితానికి ఎటువంటి హాని కలగనంత వరకు అడ్జస్ట్ అవ్వండి. మీకు ఏదన్నా రెడ్ ఫ్లాగ్ కనిపిస్తే మటుకు దయచేసి బయటికి వచ్చేసేయండి. మన లైఫ్ కంటే వివాహం ముఖ్యం కాదు, మన లైఫ్ కంటే పిల్లలు భర్త ముఖ్యం కాదు. మన ప్రొటెక్షన్, మన సేఫ్టీని చూసుకున్న తర్వాతే ఏదైనా. అలాగే చాలామంది వనితలు సరిగ్గా పోషకాహారం తీసుకోకపోవటం, బాడీలు వీక్ అవ్వటం, ఈ డిసీజెస్ అటాక్ అవ్వటం. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, be confident enough, come out if it is any difficulty. And if you are thinking about the society won't think about you if you are in hardships. So be confident. And ఇట్లాంటి నారీ శక్తి అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇచ్చి అందరినీ ప్రోత్సహించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm great, and thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. Thank you so much. మ్యామ్, ఈ నారీ శక్తి అవార్డ్స్ మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరికి వచ్చిన ఆ క్షణం మీ మనసుకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అండ్ మీరు ఆ ఎగ్జైట్మెంట్ని ఎలా డిస్క్రైబ్ చేశారు? First of all, I should congratulate ఈ అవార్డు ఎవరైతే స్టార్ట్ చేశారో మిస్టర్ నిజాముద్దీన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లైక్ వాళ్ళ ఫౌండేషన్ ఉంది. అది ఒకటి
గోద్ అని ఒకటి, తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఐ అప్రిషియేట్ దట్ ఇనిషియేటివ్. ఇట్స్ నాట్ దట్ విమెన్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. చాలామంది చాలా చోట్ల చాలా చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్. సిటీస్లో అయితే ఎక్స్పోజర్ ఉంటుంది, చిన్న పట్టణాల్లో చాలా చేసే లేడీస్కి ఎక్స్పోజర్ ఉండదు. బట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అలాంటి మహిళలని గుర్తించి అవార్డు ఇవ్వటం, వాళ్ళ ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఇంకా చాలామంది మహిళల్ని ఎంపవర్మెంట్ కోసం చేయటం, పాటుపడటం చాలా ఆనందకరమైన విషయం. అండ్ డెఫినెట్లీ నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. దిస్ గివ్స్ మీ ఇంకా మోటివేషన్ ఇస్తుంది నాకు, ఇంకా ఏదో చేయాలి అని. ఇప్పుడు చాలా చేస్తున్నాము, బట్ స్టిల్ ఇలాంటి అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ మ్యామ్. మీ ఈ హోల్ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ కానీ లేకపోతే హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ కానీ ఉన్నాయా? నా జర్నీ బ్యూటిఫుల్ జర్నీ అండి, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బ్యూటీ ఇండస్ట్రీ. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకోవర్స్, బ్యూటీ, హెయిర్, మేకప్, స్పా, సలూన్, వెల్నెస్ అండ్ ఎస్థెటిక్స్. ఇది నా ఫీల్డ్. గత 42 సంవత్సరాలుగా నేను ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. నేను స్టార్ట్ చేసింది 1984లో ఫ్రమ్ షెహనాజ్ హుస్సేన్. షీఈ్ మై ఫస్ట్ టీచర్. అండ్ అప్పటి నుంచి నేను ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ విమెన్, బికాస్ ఈ ఇండస్ట్రీలో చాలా స్కిల్ అవసరం. అందులో లేడీస్కి ఇది చాలా కన్వీనియంట్ ప్రొఫెషన్. సో అందుకు నేను చాలామందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు నాకు నచ్చి నేను వాళ్ళకి నచ్చితే నా స్టాఫ్ లాగా వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేదంటే వాళ్ళు ఓన్గా అసలు నాట్ ఫ్రీలాన్సింగ్ చేస్తారు. సో ఈ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇన్స్టిట్యూట్స్ లైక్ లయన్స్ క్లబ్, రోటరీ, ఏఐడబ్ల్యూసి, ఓఎన్జీసీ, కోరమండల్ లాంటి సంస్థలతో కలిసి నేను పేద అర్హులైన యువతి మహిళలకు ఈ పర్టికులర్ బ్యూటీ ఇండస్ట్రీలో ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అండ్ నా ఇంకొక బలమైన ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి ట్రైనింగ్స్ ఓన్లీ 1-2 చోట్ల కాదు, ప్రతి ఊళ్ళో ఒక ప్రాపర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ట్రైనింగ్స్కి అందరూ ఇంటి పక్కన క్లినిక్ ఉందని నేర్చుకోవటం, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకు స్కిల్ రాకపోవడం, ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది కదా, సరిగ్గా చేయకపోతే రియాక్షన్స్ రావటం. అందుకు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో ఆ ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఇండియాలో అంత రీసెర్చ్ డెవలప్మెంట్ చేసే స్టేజ్లో బ్యూటీ ఇండస్ట్రీలో లేదు. సో వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ మ్యామ్. యా, హాయ్ అండి, నమస్తే. హవ్ యూ మ్యామ్? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఇప్పుడు నారీశక్తి అవార్డు ఇంతమందిలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేసింది కదా, ఆ క్షణం మీ మనసుకి ఎలాంటి ఫీలింగ్ కలిగింది అండ్ ఆ ఎగ్జైట్మెంట్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దిస్ అవార్డ్. సో అవార్డ్ అనగానే అందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ నాకు మాత్రం చాలా భయం. ఎందుకంటే అవార్డ్ ఈజ్ లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి అవార్డు మనకి వచ్చింది అంటే మన మీద పీపుల్ ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, మనం చేసే వర్క్లో కావచ్చు, మనం ఉన్న ప్రతి మహిళ ఉన్న ఫీల్డ్లో కావచ్చు. సో అవార్డు వచ్చింది కదా అని చెప్పేసి మనం ఏదో కబోర్డ్లో పెట్టేసుకుని సంవత్సరానికి ఒకసారి దుమ్ముదులు పెట్టడం కాదు. అవార్డు వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది రియల్ అవార్డు అని నేను నమ్ముతాను. యా మ్యామ్, యాజ్ ఏ ఉమెన్గా వేరే ఉమెన్కి మీరు హెల్ప్ చేసినప్పుడు ఆ మొదటి రోజు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది, దానివల్ల మీరు ఏదైనా మార్పు చూస్తారు? యా, ఇది నారీ శక్తి, ఇట్ మీన్స్ పవర్ ఆఫ్ ఉమెన్. సో బీయింగ్ ఏ బర్న్ సర్వైవర్, సో నేను ఇంకొక బర్న్ విక్టిమ్ అంటే నాలాగా కాలిన ఇంకొక ఆడపిల్లకి సర్జరీ చేసిన తర్వాత మోస్ట్లీ ఏంటంటే నేను చిన్న పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో బిలో 15 years 20 years పిల్లల మీద. సో వాళ్ళకి ఆ టైంలో ఏమీ తెలీదు, కానీ పాప
పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక మదర్ సర్జరీ తర్వాత వాళ్ళు ఆ పాప ఫ్యూచర్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ ఏదైతే ఉంటుందో సో దట్స్ గివింగ్ మీ ఎవ్రీ టైమ్ మోర్ పవర్ టు డూ సో మచ్ ఆఫ్ వర్క్ టు అవర్ సొసైటీ. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎంతోమంది మహిళలు చాలా ఆరోగ్యకరంగా చాలా హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళకి ధైర్యం ఉంటుంది, చేయాలని ఉంటాయి, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకనో లేకపోతే వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్లనో బయటికి రాలేకపోతారు, భయం వల్లనో అలా. వాళ్ళకి మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి అని ఒక ఆడవాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకున్నప్పుడు భయము ఎవరు ఆపేస్తున్నారు అన్న థాట్ అంటూ ఏ మహిళకి రాదు. సో ధైర్యంగా ఉన్న ప్రతి మహిళ కూడా తనకు వచ్చే అడ్డంకులన్నిటిని కూడా అధిగమించి బయటకు వస్తుందని నేను నమ్ముతాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు మీకు వచ్చినందుకు మీకు ఎలా అనిపించింది? అసలు ఈ ఎగ్జైట్మెంట్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? Actually, I was not expecting it. I was pleasantly surprised, and now I feel very happy and I feel privileged to be getting this award. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఇక్కడి వరకు రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు కదా. ఎస్, అయినా సరే నేను దీన్ని రీచ్ అవ్వాలి, సాధించాలి అని మీరు అనుకున్న టైంలో మీకు చాలా బలంగా మీకు ఒక నమ్మకం కలుగుతుంది కదా, అది ఏ సిచ్యువేషన్లో, ఎలాంటి నమ్మకం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను గైనకాలజిస్ట్ని. సో ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్ ఇట్ వాజ్ లైక్ ఒక సవాల్ లాగా. సో ఫస్ట్ నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు దేవర్ ఓన్లీ 3 colleges in Telangana. So it was a very difficult thing to get into MBBS. I got in Gandhi Medical College. Then later on, when I was doing MBBS, I was very much interested to become a gynecologist. But అప్పుడు చాలా తక్కువ సీట్స్, అది రావాలంటే కూడా పెద్ద స్ట్రగుల్ అది. సో ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ గైనకాలజీ దట్ మా సొసైటీ ఉంటుంది ఫాక్సీ అని, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజీ సొసైటీ, వాళ్ళది ఒక మ్యాగజైన్ ఉంటుంది. So even when I was in MBBS only, I used to subscribe to that magazine and read it, and I wanted to become a gynecologist. So that was very difficult at that time, but finally I got it, and now society ki nenu ippudu Karimnagar president andi. I am the president of the society, and I have started my journey by starting a nursing home in Karimnagar. My husband is an ophthalmologist, so both of us, when I was in full time in peak practice, suddenly I felt that I should do something more, and then I joined a medical college, and now I'm a professor in medical college. So I am passionate about medicine. I have been teaching since 23 years. I'm in this field, and till now I think I have taught around 3,000 undergraduate MBBS students, and now every year I'm training 27 gynecologists. Okay, and I am the president of Gynecology Society of Karimnagar. Okay. So why I have entered into these fields, even though I was busy, నేను అంటే ఒక నర్సింగ్ హోమ్ నడపడమే ఛాలెంజ్, దాంతోపాటు మెడికల్ కాలేజ్లో చేయడము, మళ్ళీ అసోసియేషన్లో చేయడము, ఇట్ వాజ్ అ రియల్ ఛాలెంజ్ ఫర్ మీ విత్ మేనేజింగ్ మై హోమ్. అంటే ఇంట్లో మా హస్బెండ్ ఒక్కరే, సో మై ఇన్లాస్, my parents, everybody I had to take care. My daughter, I have only one daughter. So I was doing this struggling, but every time all these people who are నేను బాధ్యత అనుకునే వాళ్ళు నా సపోర్ట్ కూడా అండి. They have supported me nicely, and now entering into the association, that I was thinking, ఆలోచించాను వెళ్ళాలా వద్దా అని, కానీ I thought I can do more good by going into that. Now we are doing numerous healthcare camps, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ రెగ్యులర్గా సిన్స్ 5-6 years కంటిన్యూస్ టోటల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఫీమేల్ ఫీటిసైడ్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అండ్ అడాలసెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ ది స్కూల్స్. సో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో దిస్ ఫాక్సీ అసోసియేషన్ హ్యాస్ గివెన్ మీ అ ప్లాట్ఫామ్ to reach for so many children. So when I am practicing, I saw that many females, they have so many misguided concepts about women's health. So adolescents ki asal chala teliyadu, school children ki valaki misconceptions. So all this, being a society president, now I am able to organize camps and educate people and all. So I am very happy, but I can tell you the second thing is medical education. So I feel proud that I am making a difference in the field of medical education. So I'm happy to get this award and thankful to the association, the Godh Foundation, and this. Okay, thank you ma'am, once again congratulations. Thank you so much. Okay, so
So we, Eurasia Afro Chamber of Commerce and United Nations Women, are very glad to get associated with the both foundation and Nari Shakti Award today. So to introduce myself, I am the Vice President of Global Council of Women's Rights and Gender Equality, and it is a body associated with the United Nations Women. So it is a very good initiative, as I said, and yes, to talk about the women, we are talking about all the women out there from all the from various background and various categories. But here, I'm here to promote the women on wheelchair, because I am also the global president of International Wheelchair Cricket Council, and we are having a women's team on wheelchair. So I appreciate them for their hard work and their medals and their achievement, what they are getting. And now we are going to conduct an event in the banner of United Nations and Eurasia Afro Chamber of Commerce for the wheelchair cricket women, the women who are playing cricket on wheelchair. So thank you very much. ఓకే థ్యాంక్ యూ మ్యామ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. Thank you very much. మ్యామ్ ఇంతమందిలో మీకు అవార్డు రావడం చాలా గొప్ప విషయం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందు అసలు నాకు ఫోన్ రాగానే అసలు నన్నైనా అడుగుతున్నారు ఈ అవార్డు తీసుకోవడానికి మేము అర్హులమా కాదా అని నాకు ఫస్ట్ అనిపించింది. తర్వాత వాళ్ళే లేదండి మీరు బాలగారేనా, వెంపటి చిన్న సత్యం గారు అమ్మాయినా అని అన్న తర్వాత మీరేనండి మేము మిమ్మల్ని ఎన్నుకున్నామన్నాక నిజంగా అది ఆడవాళ్ళకి నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆడదానిగా పుట్టినందుకు. చాలా సంతోషం అనిపించింది. మ్యామ్ ఇప్పుడు ఎంతోమంది ఏదో సాధించాలి అనుకొని అన్నీ అనుకూలించక సాధించలేకపోతున్న మహిళలకి మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సాధించలేకపోవడం అంటే ఎవరైనా ఆడవాళ్ళు సాధించలేదంటే ఏమీ లేదండి. అది పరిధులు ఉంటాయి కొన్ని, అది చూసుకుని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇంట్లో కూడా సాధించవచ్చు, బయటికి వెళ్ళి కూడా సాధించవచ్చు. ఆడది ఎక్కడైనా చెయ్యగలదు, ఎక్కడైనా నుంచుని. కాకపోతే కుటుంబ సహాయం దొరికిందంటే ఇంకా అవధులు ఉండవు వాటికి. ఇంకా చాలా సపోర్ట్ దొరికితే మటుకు తప్పకుండా ఎల్లలు దాటి వెళ్తారు వాళ్ళు. సో ఇలా కృషి అనేది ఎప్పుడూ అవసరం అందరికీ. కృషి చేస్తుంటే సాధించలేనిది ఏమీ లేదు. సో నిరంతరం కృషి అవసరం అనేది నా యొక్క అడ్వైస్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్ మీద మీరు ఆ అవార్డు తీసుకునే మూమెంట్లో ఈ కష్టాలన్నీ మర్చిపోయే ఏదైనా మధుర జ్ఞాపకం ఉందా? ఒక్కటేనండి, ముందు మనిషిగా పుట్టడం, అందులో అంత గొప్ప నాట్య కళాకారుడు వెంపటి చిన్న సత్యం గారి కుమార్తెగా పుట్టడం నాదొక ఈ జన్మ ధన్యమైంది ఒకసారికి. ఈ కళలు రావటం ఇంకొంచెం. నేను కూచిపూడి నాట్యం నేర్పిస్తాను, కూచిపూడి డాన్స్ టీచర్ని. సో ఈ ఆర్ట్లో నేను నేర్పిస్తున్నది, ఈ ఆర్ట్ కలగడం అంటే విద్య అనేది చాలామంది అన్ని రకాలుగా నేర్చుకుంటారు. ఇలాంటి కళలు వెరీ ఫ్యూ పీపుల్కే వస్తుంది. ఇది నాకు అబ్బటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.